క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏప్రిల్ నెల 9వ తారీఖులో ఉన్నాం. తపః కాలంలో ఉన్నాం. ఈ రోజున సువిశేషాన్ని మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 8వ అధ్యాయం 31వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం ఆలకించాం. యోధ మత పెద్దలకి యేసుక్రీస్తునకు మధ్య వాదోపవాదాలు వాడివేడిగా సాగుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు లోకానికి వెలుగును నేనేనని చెప్పాడు. నేను పైనుండి వచ్చాను అన్నాడు, కానీ మీరు క్రింది నుంచి వచ్చారు. పరలోక తండ్రి నాకు సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు, నేను నా తరపున నాకు సాక్ష్యం పలుకుతూ ఉన్నాను. ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు వ్యక్తుల సాక్ష్యము సత్యమని మీరే చెబుతారు కదా. కాబట్టి నా తరపున నేను సాక్ష్యం పలుకుతూ, పరలోక తండ్రి నా తరపున సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. కాబట్టి మేమిద్దరం పలుకుతున్నది సత్యం అని మీరు గ్రహించండి. నేను తీర్పు తీర్చువాడను. నా తండ్రి నాకు తీర్పు తీర్చు అధికారాన్ని నాకు ఇచ్చాడు. నేను నిజానికి తీర్పు తీర్చడానికి ఇష్టపడను. అయితే నేను తీర్పు తీర్చినను అది సత్యమే అయి ఉంటుంది. నేను సత్యస్వరూపుడైన దేవుని వద్ద నుండి వచ్చాను. ఆయనను నేను ఎరుగుదును, నన్ను ఆయన ఎరుగును అంటూ క్రీస్తు ప్రభు ఈ రీతిగా యోధ పెద్దలకు తనను గూర్చి వెల్లడి చేస్తూ ఉన్నాడు. వారు ఆయన వాదనను వింటూ మధ్య మధ్యలో ఆయన్ను వారు తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ విధంగా వాడివేడి సంభాషణ వారి మధ్య జరుగుతూనే ఉంది. ఈ వివరణ వింటూ ఉన్నటువంటి కొందరు యూదులు యేసుక్రీస్తుని విశ్వసించినట్లుగా 30వ వచనంలో మనకి యోహాను తెలియచేస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఎంత విశ్వసించారు, ఎంత దృఢంగా ప్రభుని నమ్మారు అన్నది మనం నిర్ధారణ చేయలేము. ఎందుకంటే 2వ అధ్యాయం 22-24 వచనాల మధ్య మనం చూసినప్పుడు వారు క్రీస్తుని నమ్మారని, కానీ క్రీస్తు ప్రభు వాళ్ళని అంతగా నమ్మలేదని. కారణం ఏంటంటే వాళ్ళు క్రీస్తుని నమ్మినట్లే ఉన్న వాళ్ళ విశ్వాసం దృఢమైంది కాదన్న విషయాన్ని యోహాను మనకి ముందే తెలియజేశాడు. క్రీస్తు వారిని తన విశ్వాసులుగా మారమని ప్రోత్సహించాడు. 31వ వచనంలో మనం చూస్తున్నాం, క్రీస్తు యోధ మత పెద్దలను, అక్కడున్న ఆ యూదులందరినీ విశ్వాసులుగా మారమని, తన శిష్యులుగా మారమని ఆయన వారిని ప్రోత్సహించినట్లుగా 31వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయనను విశ్వసించేవారు వారి పాపపు స్థితిని గురించి, దేవుడు వారికి తన కుమారుని ద్వారా ఇచ్చిన రక్షణానుగ్రహాల గురించి అర్థం చేసుకోగలుగుతారు. దేవుడు పంపిన తన కుమారుడైన క్రీస్తును వారు స్వీకరించగలుగుతారు. ఆయన సందేశాన్ని వాళ్ళు స్వీకరించగలుగుతారు. దేవుని సేవకునిగా వచ్చిన క్రీస్తును, ఆ క్రీస్తుని ద్వారా వచ్చిన ఆ రక్షణను వాళ్ళు విశ్వసించి తమ జీవితంలో స్వీకరిస్తారు. తద్వారా వారి జీవితాలను వాళ్ళు ధన్యం చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ విశ్వాసం మిమ్ములను స్వతంత్రులను చేస్తుంది అని క్రీస్తు చెప్పాడు. అందుకు ఆ యోధ మత పెద్దలు, అక్కడ యూదులు, మేము అబ్రహాము సంతానము, మేము ఇస్మాయేలు సంతానం అనుకుంటున్నావా ఏమి? మేము ఎన్నడూనూ ఎవరికి బానిసలుగా లేము. కాబట్టి ఏ విధంగా మేము స్వతంత్రులం అవుతామని చెబుతున్నావని చెప్పి ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనం నుంచి 32వ వచనాల మధ్య జరిగినటువంటి అబ్రహాము, అతని సంతానమైనటువంటి ఇస్మాయేలు, ఈసాకుల మధ్య జరిగిన ఆ సన్నివేశాన్ని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇది మనకు బాగా అర్థం కావాలి అని అంటే, మనము అబ్రహాము సంతానమైన ఈసాకు స్వతంత్రుడని, అయితే ఒక దాసికి జన్మించినటువంటి ఇస్మాయేలు స్వతంత్రుడు కాదని మనకు నూతన నిబంధనలో కూడా వివరణ ఇవ్వబడిన దాన్ని ఆధారంగా చేసుకుంటే ఇప్పుడు యూదులన్న మాట మనకు అర్థమవుతుంది. మేము అబ్రహాము సంతానం అనగా ఈసాకు యొక్క వారసులము. కాబట్టి మేము ఏ విధంగా స్వతంత్రంగా లేమని చెబుతావు, మేము బానిసలమని ఏ విధంగా చెబుతావని యేసుక్రీస్తుని వాళ్ళు ప్రశ్నించారు. క్రీస్తు చెప్పినటువంటి తప్పిపోయిన కుమారుని ఉపమానంలో క్రీస్తు పాపం చేయువాడు దానికి బానిస అని, అతడు పాప ఫలితంగా మరణించి ఉన్నాడని చెప్పడాన్ని మనం చూచాం. లోకా శుభవార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 32వ వచనం వరకు చెప్పబడిన ఈ ఉపమానం ద్వారా మనము పాపం చేసిన వాడు పాపానికి దాసుడని, వాడు దేవుని కుమారుడు కాదని మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. పాపం చేసిన వాడు మరణానికి గురి అయి ఉన్నాడని ఇదిగో స్పష్టంగా ఈ ఉపమానంలో మనం అర్థం చేసుకోవచ్చు.
ఒక దేవుని కుమారుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మాత్రమే మనలను స్వతంత్రులను చేయగలుగుతాడు. అతడు మాత్రమే మనల్ని పాపం నుండి విడుదల చేయగలుగుతాడు. అతడు మాత్రమే మన పరలోక తండ్రి స్వగృహానికి మనల్ని చేర్చగలుగుతాడని మనం గ్రహించాలని, ఇదే సత్యమని క్రీస్తు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. క్రీస్తుని తండ్రి ఆ పరలోకపు తండ్రి. ఆయన చేసినట్లుగానే అతని కుమారుడైన క్రీస్తు కూడా చేస్తాడు. కానీ మనం మన పాపం వల్ల సాతాను బిడ్డలుగా ప్రవర్తిస్తున్నాం. ఆ సాతాను చెప్పినట్లు అది చేసినట్లు మనం చేస్తున్నాం. ఇకనైనా మనం హృదయ పరివర్తన చెంది క్రీస్తుని విశ్వసించి ఆయనను అనుసరించి ఆయన వాక్యానుగుణంగా జీవించి మన జీవితాలు ధన్యం చేసుకోవాలి. స్వతంత్రులుగా మనం బ్రతకాలి. పాపం చేసి పాపానికి సాతానుకు మనం బానిసలం కాకూడదు. మనము నిజాయితీగా నీతిగా జీవించి ఇదిగో క్రీస్తుని విశ్వసించి క్రీస్తుని బాటలో ఆయన వాక్యానుగుణంగా పయనించి స్వతంత్రులుగా మనం జీవించాలని క్రీస్తు ఈనాడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. క్రీస్తుని విశ్వసించి ఆయన శిష్యులుగా మారమని ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించుకొని ఆ క్రీస్తుని అనుసరించి స్వతంత్రులుగా మనం జీవిద్దాం. మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. అలాంటి ధన్యతను మనకి ఇవ్వమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆ చల్లని ప్రభు, ఆ కరుణామయుడు మనల్ని పాపము నుండి విడుదల చేసి, సాతాను బంధనాల నుంచి విడుదల చేసి, మరణం నుండి మనల్ని విడుదల చేసి, స్వతంత్రులుగా దేవుని వారసులుగా మనల్ని మార్చి మన జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమేన్.